క్విక్గా ఈజీగా మనకి ఏదైనా రెసిపీ కావాలంటే ఈ రెసిపీని ట్రై చేయండి. నేను దీని ఫుల్ లెంత్ వీడియో అయితే నేను ఛానల్లో అయితే అప్లోడ్ చేశాను. సో వెళ్ళి చెక్అవుట్ చేయండి. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎలా చేయాలి, ఎలా చేసుకుంటే బాగుంటుంది, మంచి ఫ్లేవర్ వస్తుంది అనేసి నేను మొత్తం డీటెయిల్గా ఆ వీడియోలో అయితే మాట్లాడాను అనమాట. మొత్తం ప్రాసెస్ అంతా చెప్పాను. ఇదైతే పిల్లలకి కానీ పెద్దలకి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. మనం స్పైసీ లెవెల్స్ కూడా మనకు కావాల్సినంత మనకు తగ్గట్టుగా మనం అయితే వేసుకుంటే మాత్రం చాలా అంటే చాలా బాగుంటాయి. అండ్ దీని కాంబినేషన్ వచ్చేసి రైతా అండి. లేదంటే ఒకవేళ రైతా నచ్చకపోతే ఇలాగే కూడా తినేయచ్చు, చాలా బాగుంటుంది. ఒక ఆనియన్ పెట్టుకొని అలా టమాటా పులావ్ని తీసుకొని తింటూ ఉంటే బాబా అద్భుతం, అసలు చాలా టేస్టీగా అనిపిస్తుంది అనమాట. నాకైతే ఇలాంటి క్విక్గా ఫాస్ట్గా అయిపోయే రెసిపీస్ అయితే చాలా 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 ఇష్టము. అండ్ మా హస్బెండ్కి అయితే డైలీ కాకుండా ఎప్పుడో ఒకసారి వీక్లీ వన్స్ ట్వైస్ అట్లా పర్లేదు, ఎప్పుడైనా కుదరినప్పుడు టైం లేనప్పుడు మాత్రం వీళ్ళైతే చేసి పెడుతూ ఉంటారనమాట. సో మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి. ఇంతకు మీకు ఇష్టమైన రెసిపీ అంటే కింద